హాయ్ హలో అండి, వెల్కమ్ టు రాజా రాణి తెలుగు ఛానల్. దిస్ ఇస్ జ్యోతి. ఫ్రెండ్స్ అందరు కూడా బాగా సపోర్ట్ చేస్తున్నారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. సో ఈ వీడియోలో వచ్చేసి కొత్తగా ఇప్పుడు వరకు మన సబ్స్క్రైబర్ అందరు కాకుండా ఇప్పుడు రీసెంట్ గా కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా నాకు మళ్ళీ కమెంట్స్ పెడుతున్నారండి. అక్క అసలు మసాలా బిజినెస్ అంటే ఏంటి, ఒకసారి మాకు క్లియర్ గా ఇన్ఫర్మేషన్ చెప్పండి అనేసి అడుగుతున్నారు. అండ్ ఆల్రెడీ చెప్పాను, ప్రీవియస్ వీడియోలోనే చూడండి అని చెప్పాను. అయినా సరే మాకు అర్థం కావట్లేదు, అవన్నీ ఎక్కడెక్కడ ఉన్నాయి, కానీ మీరు రీసెంట్ గా ఫ్రెష్ గా మాకు ఒక మంచి వీడియో అయితే చేయండి అక్క అనేసి చాలా మంది కమెంట్స్ పెట్టారండి. సో మనకి పాపులర్ వీడియో వచ్చేసి 2.7 lakhs వీడియో ఉంది. సో దాంట్లో ఈ అట్టల గురించి చెప్పాము. సో అందులో చాలా మంది కమెంట్స్ పెట్టారండి. దగ్గర ఒక 500 to 1000 దాకా కమెంట్స్ పెట్టారు. ఈ బిజినెస్ గురించి చెప్పండి అక్క, క్లియర్ గా చెప్పండి, మాకు అర్థం కావట్లేదు, మళ్ళీ ఒకసారి చెప్పండి, మేము కొత్త సబ్స్క్రైబర్లము, మేము కొత్తగా ఈ బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటాము, ఇలా ప్రతి ఒక్కరు కూడా నాకు కమెంట్స్ చేశారు. సో స్పెషల్లీ ఇప్పుడు మన కొత్త సబ్స్క్రైబర్ వారి కోసము మరొకసారి మన మసాలా బిజినెస్ గురించి ఫుల్ డీటెయిల్స్ అయితే ఈ వీడియో క్లియర్ గా చెప్తారండి. సో మీరైతే వీడియోని ఎక్కడ స్కిప్ చేయొద్దండి. సో రెగ్యులర్ గా ఫాలో అవ్వండి అండ్ వీడియో అంతా అసలు స్కిప్ చేయొద్దు. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అండ్ మెయిన్ థింగ్, ఫస్ట్ పాయింట్ అంటే అసలు ఈ బిజినెస్ ఏంటి, ఎవరు చేస్తారు అండ్ ఎక్కడ అమ్మాలి, ఎక్కడ కొనాలి, మొత్తం ఫుల్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో చెప్తాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి అట్టలు ఎక్కడ కొనాలి, స్టాక్ ఎక్కడ కొనాలి, ఎక్కడ పిన్ చేయాలి, ఎక్కడ అమ్మాలి, ఇవన్నీ నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఎందుకంటే అన్నీ కూడా ఒకే వీడియోలో తెలుసుకుంటే మనకి కన్ఫ్యూజ్ అయిపోతాం, అలాగే వీడియో లెంత్ అయిపోతుంది. కాబట్టి తక్కువ ఇన్ఫర్మేషన్ లో మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో మీకు క్లియర్ గా చెప్పేస్తాను. సో ఫ్రెండ్స్, ఇది వచ్చేసి మనకి మసాలా బిజినెస్ అంటారండి, లేకపోతే దీన్ని స్పైసెస్ బిజినెస్ కూడా అంటారు. సో మనకైతే ఈ బిజినెస్ వచ్చేసి 365 రోజులు రన్ అయ్యే బిజినెస్ అండి. సో దీంట్లో ఏ రోజు కూడా డిలే ఉండదు. సో మనం ఎంత కష్టపడి అంత చేసుకుంటే అంత ప్రాఫిట్ ఉంటుంది. ఒకటి ఫస్ట్ పాయింట్, ఇది మసాలా బిజినెస్ అర్థమైంది. అండ్ ఈ బిజినెస్ వచ్చేసి మనకి 365 రోజులు రన్ అయ్యే బిజినెస్ అని అర్థమైంది. అండ్ ఈ స్టాక్ అంతా కూడా మనము హోల్సేల్ షాప్లలో తెచ్చుకునేదండి, మసాలా ఐటమ్స్ అన్ని కూడా. సో మీకు కొత్తగా ఎవరైతే సబ్స్క్రైబర్లు ఉంటారో అసలు ఈ మసాలాలో ఎన్ని ఐటమ్స్ ఉంటాయి అని అడుగుతారు కదండి. సో ముందుగా నేను చెప్తున్నాను, ఈ మసాలా ఐటమ్స్ లో మొత్తం టోటల్ గా వచ్చేసి 18 నుంచి 20 వరకు ఉంటాయండి, ఆల్ ఐటమ్స్ అన్ని కూడా. సో ఆ 18 కూడా మీకు కావాలంటే లిస్ట్ అవుట్ అయితే నేను పెడతానండి. ఏ ఐటమ్స్ ఉంటాయి అనేది మొత్తం లిస్ట్ కూడా పెడతాను, కావాలంటే మీరు నాకు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అయిపోయింది, థర్డ్ పాయింట్ అయిపోయిందండి. మనకి ఇది ఏ బిజినెస్ అయింది, ఎన్ని మంత్స్ ఉంటుందని చెప్పేశాను. అండ్ మనకి స్టాక్ ఏంటని చెప్పేశాను. అండ్ ఇది ఎక్కడ దొరుకుతుంది కూడా చెప్పేశాను. ఇప్పుడు అట్టలు. సో మీకు ఇంతకు ముందు ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పాను, హైదరాబాద్ వెళ్ళాను. సో మనకి అట్టలు అక్కడ దొరుకుతాయి, ప్లెయిన్ అట్టలు అని చెప్పాను. సో మాకైతే తిరుపతిలో అయితే ఇలా ప్రింటెడ్ అట్టలు అయితే దొరుకుతాయండి. సో ఈ విధంగా అయితే దొరుకుతాయి మాకు, మేము చేస్తాం అనమాట. సో మామూలుగా మీకు కావాలనుకున్న హైదరాబాద్ లో ఉన్న వాళ్ళకి ఆల్రెడీ వీడియో పెట్టాను, అక్కడ ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. అండ్ వాళ్ళ కార్డు ఫుల్ అండ్ వెళ్ళడానికి దారి కూడా క్లియర్ గా వీడియో చేసానండి. సో కావాలి అనుకున్న వాళ్ళు ఒకసారి మీ ప్రీవియస్ వీడియోలో చూడండి, దాంట్లో ఫుల్ అయితే ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అండ్ ఇవన్నీ కూడా మాకైతే నేను ఆర్డర్స్ వచ్చాయండి మళ్ళీ కూడా. సో ఈ మధ్య ఆర్డర్స్ అయితే వస్తున్నాయి, కానీ మీకైతే వీడియో చేస్తాను, ఎందుకంటే ఆల్రెడీ పాత వాళ్ళు చూసి బోరింగ్ అనేస్తున్నారు అనేసి చూపిలేదండి. సో మళ్ళీ మాకు నైట్ వచ్చేసి 100 షీట్స్ అయితే ఆర్డర్స్ వచ్చాయండి. సో ఇవన్నీ కూడా మాక్సిమం అయితే మేము ప్యాక్ చేశాను, నేను, మా వారు అండ్ మా అత్తయ్య వచ్చేసి. చూడండి, ఇవన్నీ కూడా మేము నైట్ అయితే మేల్కొని అన్ని కూడా ప్యాకింగ్ చేసామండి ఇవన్నీ కూడా. సో మళ్ళీ మేము 2 days లో ఇవన్నీ ఇచ్చేయాలన్నమాట మేము ప్యాకింగ్ కోసము. సో మేమైతే చాలా కష్టపడుతున్నాం. దీంట్లో మనం ఎంత కష్టపడితే అంత ప్రాఫిట్ ఉంటుందండి. మనం రోజుకి 6000 నుంచి 10,000 రూపాయలు కూడా సంపాదించుకోవచ్చు, రోజుకి ఓన్లీ పర్ డే కూడా సంపాదించుకోవచ్చు. ఎలా అంటే మనం ఎంత ఎక్కువ మార్కెటింగ్ చేసుకుంటే అంత ఎక్కువ సేల్ చేసుకోవచ్చు అండి. చూడండి, ఇవన్నీ కూడా మాకు నైట్ అయితే ఆర్డర్స్ వచ్చేసాయి. సో ఇవన్నీ కూడా మేము ప్యాకింగ్ చేసాము. అండ్ ఇప్పుడైతే రేపు మార్కెటింగ్ చేయాలి, మా వారు వచ్చేసి ఇవన్నీ తీసుకొని వెళ్ళిపోతారండి. సో ఈ విధంగా మనం ఎంత ఎక్కువ కష్టపడితే అంత ప్రాఫిట్ వస్తుంది. అండ్ మెయిన్ థింగ్ దీంట్లో వచ్చేసి ప్రాఫిట్ కాదండి, మనం బిజినెస్ లో ముందు ఉండాలి, మంచి సక్సెస్ అవ్వాలి, తర్వాత మనం ప్రాఫిట్ గురించి ఆలోచించాలి. అండ్ మనం ఖచ్చితంగా సేల్ చేస్తేనే 100% సేల్ చేస్తే మనకు ప్రాఫిట్. కావాలంటే మన సబ్స్క్రైబర్లు కొంతమంది ఉన్నారండి, చిన్నపిల్లలు ఉన్నారు అక్క ఇబ్బంది అవుతుంది అనేసి అడిగారు. అయినా అలాంటి వాళ్ళే ఇప్పుడు రోజుకి 6000 రూపాయలు సంపాదిస్తున్నారంటే నాకైతే చాలా హ్యాపీగా ఉందండి. తనకేమో కానీ నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. తను రోజుకి 6000 రూపాయలు సంపాదించుకొని
సంపాదించుకుంటూ అలాగే ఇంకా ఇద్దరిని పనిలో పెట్టుకుంటూ వాళ్ళు కూడా ఉపాధిని కల్పించింది. సో నా వల్ల మా రాజారాణి తెలుగు ఛానల్ వీడియోస్ వల్ల కొంతమంది అయినా బాగుపడితే సంపాదించుకుంటే చాలు అని చాలా రోజుల నుంచి జెన్యున్ గా ఈ బిజినెస్ గురించి చెప్తున్నాండి. సో చాలా మంది కూడా హ్యాపీగా మంచి కామెంట్స్ పెడుతున్నారు, అక్క మేము బాగా చేసుకుంటున్నామని. ఆ కామెంట్ అయితే మీకు కంపల్సరీగా ఈ వీడియోలో డిస్ప్లే చేస్తున్నానని ప్రతిసారి చెప్తున్నాను, కానీ ఈ వీడియో అయితే కంపల్సరీగా డిస్ప్లే చేస్తాను. అండ్ ఇప్పుడు మీకు అర్థమైంది 18 ఐటమ్స్ ఉంటాయని క్లియర్ గా అర్థమైపోయింది. అండ్ మనకు అట్టలు ఎక్కడ దొరుకుతాయో తెలిసిపోయింది. ఈ బిజినెస్ 365 రోజులు రన్ అవుతుందని తెలిసిపోతుంది. అండ్ మనం ఎంత ఎక్కువ సేల్ చేస్తే అంత ప్రాఫిట్ ఉంటుందంటే క్లియర్ గా అయితే మీకు అర్థమైందండి. ఈ అట్టలు వచ్చేసి ఓన్లీ మనము ఇవి వచ్చేసి మనం ప్యాకింగ్ చేసుకొని 35 రూపీస్ వేసుకుంటామండి ఇవి షాప్స్ కి. అండ్ చాలా మంది ఎక్కడ కొనాలి ఎక్కడ అమ్మాలి అని అడిగారండి. ఎక్కడ కొనాలంటే హోల్సేల్ షాప్ లో మనకి మసాలా ఐటమ్స్ అన్ని దొరుకుతాయండి, అక్కడ కొనాలి. అండ్ ఎక్కడ అమ్మాలి అంటే మన ఏరియాలో చిన్న చిన్న కిరాణా షాప్స్ ఉంటాయి కదండి, వాటికి కానీ హోల్సేల్ షాప్స్ కానీ అంటే బయట పక్కన హోల్సేల్ షాప్స్ కానీ కిరాణా షాప్స్ కానీ వాళ్ళకైనా అమ్మొచ్చండి. ఎక్కడ కొనాలి ఎక్కడ అమ్మాలి క్లియర్ గా అర్థమైంది. అండ్ చాలా మంది కూడా అక్క మాకు ఈ బిజినెస్ గురించి క్లియర్ గా చెప్పండి అండ్ మాకు నెంబర్ ఇవ్వండి అనేసి అడుగుతున్నారండి. ఫ్రెండ్స్ నెంబర్ అయితే ఇవ్వడం కుదరదు, ఆల్రెడీ మీకు ఇంతకుముందు వీడియోలో చెప్తున్నాము అండ్ మళ్ళీ కూడా చెప్తున్నాము. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నాకు రాజారాణి తెలుగు ఛానల్ యూట్యూబ్ ఛానల్లో కమెంట్ చేయండి, అలాగే ఇన్స్టాగ్రామ్ లో కూడా నాకు కమెంట్ చేయండి, తప్పకుండా అందులో కూడా కాల్ చేయండి. మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అయితే ఖచ్చితంగా ఇస్తామండి, అటువంటి ఏమి ఉండదు. అండ్ మనకైతే ఇందులో అయితే ఖచ్చితంగా మనము మార్కెటింగ్ అయితే చేసుకోవాలండి. మార్కెటింగ్ చేసుకుంటేనే మనకి బిజినెస్ అనేది రన్ అవుతుంది. ముందుగా మనం ఈ బిజినెస్ స్టార్ట్ చేసే ముందు ఒక్కసారి మనం షాప్స్ కి అయితే వెళ్ళాలండి. షాప్స్ కి వెళ్ళి అడగాలి ఏమని, మేము ఇలా పలానా బిజినెస్ చేస్తున్నాము హోల్సేల్ గా, సో ఈ మసాలా బిజినెస్ మేము చేస్తున్నాం సార్ మీరు తీసుకుంటారా అని షాప్ వాళ్ళు అడిగిన తర్వాతనే మనం స్టాక్ తెచ్చుకొని తర్వాత ప్యాకింగ్ చేసి వాళ్ళకి ఇవ్వండి. అలా కాకుండా ముందుగా స్టాక్ తెచ్చేసుకొని ప్యాకింగ్ చేసేసుకొని తర్వాత షాప్స్ వెళ్ళి ఇచ్చాక వాళ్ళు వద్దు అన్నారేసని ఫీల్ అవ్వద్దండి, బాధపడద్దండి. ముందుగా చెప్తున్నాను. అలాగే మీకు ఈ షీట్స్ అన్ని ఇక్కడ నేను చూపిస్తున్నాను వీడియోలో, కావాలంటే మీరు స్క్రీన్ షాట్ తీసుకొని వాళ్ళ షాప్స్ వెళ్ళి ఇలా మేము ప్యాకింగ్ చేసి వేస్తాము, సో మీరు తీసుకుంటారా అని 10-20 షాపులు అడగండి. ఖచ్చితంగా ఒక్కరోజు మొత్తం టైం స్పెండ్ చేయండి, మీది కాదు మీకోసమే కష్టపడండి. ఖచ్చితంగా ఒక్కరోజు మొత్తం, అదే మనం షాపింగ్స్ అయితే 2-3 రోజులు మొత్తం డే అంతా స్పెండ్ చేస్తాం కదా, అలాంటప్పుడు మన బిజినెస్ మనం సక్సెస్ అవ్వాలి, మనం సొసైటీలో మంచి పొజిషన్ లో ఉండాలి, మనం కూడా డబ్బులు ఎర్న్ చేసుకోవాలి అన్నప్పుడు ఖచ్చితంగా మనం ఒక్కరోజు అయితే టైం అయితే ఖచ్చితంగా స్పెండ్ చేయండి, మార్కెటింగ్ గురించి తెలుసుకోండి. అండ్ వాళ్ళు సరే అమ్మా తీసుకురండి అన్నప్పుడు అప్పుడు కూడా తక్కువ డబ్బులతోనే ఎక్కువ వేలు అవసరం అండి. జస్ట్ 1500 నుంచి 2000 రూపీస్ వరకే అన్ని 250 గ్రామ్స్ 100 గ్రామ్స్ 50 గ్రామ్స్ అన్ని కూడా తక్కువ క్వాంటిటీలో తెచ్చుకొని మీరైతే ప్యాకింగ్ చేసుకొని తర్వాత షాప్స్ కి అయితే వేయాలండి. ఇది మెయిన్ థింగ్, మళ్ళీ చెప్తున్నాను. ఫస్ట్ అయితే షాప్స్ కి అడగండి, తర్వాత ప్యాకింగ్ ది స్టార్ట్ చేయండి. అయితే మీకైతే ఇన్ఫర్మేషన్ అయితే క్లియర్ గా ఇచ్చానండి. సో కొత్తగా చూసే మన సబ్స్క్రైబర్లు కూడా ఎవరు కూడా వీడియో స్కిప్ చేయదండి. సో ఫుల్ గా వాచ్ చేయండి, సగం వాచ్ చేసి కమెంట్స్ పెడుతుంటారు. అండ్ ఈ వీడియో వచ్చేసి మనకు మసాలా ఐటమ్స్ గురించి అయితే అంతా క్లియర్ గా చెప్పానండి. సో మీకైతే నెక్స్ట్ వీడియోలో ఎన్ని గ్రామ్స్ వేయాలి అండ్ ఎంత క్వాంటిటీలో వేయాలి, ఎక్కడ అమ్మాలి, ఎంత ప్రైస్ కి అమ్మాలి అనేది క్లియర్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీకు నెక్స్ట్ వీడియోలో అయితే పోస్ట్ చేస్తాను. సో మీరైతే ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దండి అండ్ రెగ్యులర్ గా ఫాలో అవ్వండి. ఈ మసాలా బిజినెస్ లో మనకైతే మెయిన్ గా ఎన్ని గ్రామ్స్ వేయాలి, ఎంత క్వాంటిటీలు వేయాలి ఏంటి అనేది మీకు నెక్స్ట్ వీడియోలో క్లియర్ గా చెప్తానండి. అలాగే మనకి ఎంత ప్రాఫిట్ వస్తుంది అండ్ మార్కెటింగ్ కి ఎలా వెళ్ళాలి, ఏ విధంగా సేల్ చేయాలి అండ్ మార్కెటింగ్ ఫీ లో కొన్ని టిప్స్ అండ్ ఫాలోస్ అన్ని కూడా ఉంటాయండి. సో అవన్నీ కూడా నేను రెగ్యులర్ గా మీతో షేర్ చేస్తాను. సో మీరైతే రెగ్యులర్ గా ఫాలో అవ్వండి అండ్ ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దండి. వీడియో కొత్తగా చూసే వాళ్ళు వచ్చేసి ఈ బిజినెస్ గురించి తెలుసుకోవాలన్నప్పుడు మీరైతే రెగ్యులర్ గా పెట్టే ప్రతి ఒక్క వీడియోని చూడండి. ఎందుకంటే ఇందులో కొన్ని ఐటమ్స్ మనం కౌంటింగ్ చేసి వేస్తాము అండ్ కొన్ని ఐటమ్స్ వచ్చి మనం గ్రామ్స్ లో వేస్తాము అండ్ కొన్ని ఐటమ్స్ అయితే ఇలా పీసెస్ కింద వేస్తాము. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లో మనం ఇవన్నీ కూడా వేస్తాము. కాబట్టి మీరైతే కొత్తగా చూసే వాళ్ళు, కొత్త సబ్స్క్రైబర్లు, కొత్తగా అయితే ఎవరైతే బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా మా యొక్క వీడియోస్ అన్ని కూడా రెగ్యులర్ గా ఫాలో అవ్వండి అండ్ మంచి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకోండి. అండ్ మీరు కూడా ఒక మంచి బిజినెస్ స్టార్ట్ చేసి మీరు కూడా సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ ఆల్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను.